హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే న్యూ ఎర్నింగ్ యాప్ వచ్చింది. ఒక్క రోజుకి 10 నుండి 30% రిటర్న్ ఇస్తున్నారు. 500 నుండి 1000 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ ఉంటాయి, ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. నేను మీకు ఈ వీడియోలో లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను, ఎలా విత్డ్రా చేసినంత. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీకోసం బాగా వెతికి మరి ఈ వీడియో అయితే చేశాను. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ మనీ మేకింగ్ వెబ్సైట్స్ ఫస్ట్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక న్యూ ఎర్నింగ్ యాప్ అండ్ అదేవిధంగా వెబ్సైట్ అయితే వచ్చింది. దీని ద్వారా మీరు ఇంట్లో ఉండే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ మినిమం 10% రిటర్న్స్ అయితే ఇస్తున్నారు. ఇది ప్లే స్టోర్లో కూడా అయితే ఉంది. మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మొదటిగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి ఒకటి, అండ్ పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు వెల్కమ్ బోనస్ కింద ఒక 200 రూపీస్ అయితే ఇస్తారు. దాని ద్వారా కూడా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కింద ఫోన్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, యువర్ ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ అనేది అయితే మనం అయితే ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకి ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి మనకు సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం సైన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. నాకు ఆల్రెడీ ఒక యూజర్ నేమ్ ఉంది కాబట్టి నా యూజర్ నేమ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చి సైన్ అయితే క్లిక్ చేస్తాను. వన్స్ సైన్ అవ్వగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకైతే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, దీని పేరు వియాన్ కార్పొరేషన్ అని చెప్పి కనిపిస్తుంది. డాష్ బోర్డ్ ప్యానల్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇనిషియల్గా మీరు సైన్ అప్ చేసుకున్నానే మీకు కూడా ఒక 200 రూపీస్ అయితే ఇస్తారు. దీని ద్వారా కూడా మనం డైలీ ఒక 5 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇక్కడ రిటర్న్స్ ఎలా ఉంటాయని చెప్తాను. ఇదే మీకు కావాలంటే ప్లే స్టోర్లో కూడా మీరు అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ప్లే స్టోర్లో ఉంది కాబట్టి మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. మంచి రేటింగ్ అయితే ఉంది. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని బట్టి రిటర్న్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఒలివర్ ప్లాన్ అని చెప్పి. ఇది ప్రైస్ 500 రూపీస్ అయితే ఉంటుంది. డైలీ ఇన్కమ్ 20 రూపీస్, డ్యూరేషన్ 60 డేస్ పాటు అయితే ఉంటుంది. టోటల్ ఇన్కమ్ 1200 రూపాయలు అయితే ఉంటుంది. బినీత్ ప్లాన్లో 1100 రూపాయలు పెడితే డైలీ 50 రూపాయలు వస్తుంది. బ్లాక్ స్మిత్ ప్లాన్లో 2800 రూపాయలు పెడితే డైలీ 150 రూపాయలు వస్తుంది. రెఫరెన్ ప్లాన్లో 4700 రూపాయలు పెడితే డైలీ 260 రూపాయలు వస్తుంది. క్యాష్లే రాక్ ప్లాన్లో మనకి 8000 రూపాయలు పెడితే డైలీ 440 రూపాయలు అయితే వస్తుంది. సిజిల్ ప్లాన్లో 12500 రూపాయలు పెడితే 750 రూపాయలు మనకైతే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అయితే ఉంటాయి అండ్ మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సైన్ అప్ చేసుకోగానే మీకు ఇనిషియల్గా 200 రూపీస్ అయితే ఇస్తారు. దానికి కూడా మీకు కావాలని ఇంకో ప్లాన్ అయితే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ప్లాన్ కూడా అయితే ఉంది. 5 రూపీస్ అయితే వస్తుంది డైలీ. మినిమం డిపాజిట్ చేయడానికి అమౌంట్ ఒక 300 రూపీస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మినిమం విత్డ్రాలు 170 రూపీస్. మార్నింగ్ 10 AM నుండి 5:30 PM లోపల విత్డ్రా పెడితే సరిపోతుంది. అండ్ ఒక్కొక్క రెఫర్కి 5 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడైతే నేను వీళ్ళ సంబంధించిన దీనికైతే వచ్చేసానండి. ఇదైతే నేను మీకు ఓపెన్ చేస్తున్నాను. నేను మీకు పేమెంట్ కూడా చూపిస్తాను, ఆ తర్వాత తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే మొదటిగా టోటల్ బ్యాలెన్స్ అని చెప్పి 200 రూపీస్ అయితే ఉంది. ఎర్నింగ్ టోటల్ 22.65 అని చెప్పి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కానీ కొంచెం కిందకి కానీ స్క్రాల్ చేసామనుకోండి, నేను ఇప్పుడు టోటల్ విత్డ్రావల్ బ్యాలెన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, నేను 231 రూపాయలు అయితే విత్డ్రా అయితే చేశాను ఆల్రెడీ. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసిందా మనం చూసాం కదా ఆ ప్లాన్. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు స్టార్టింగ్ ఒక 200 రూపీస్ ఫ్రీగా అయితే వస్తుంది. ఆ 200 రూపీస్ని మనం యూస్ చేసుకోవాలనుకుంటే కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, డైలీ ఎర్నింగ్ బోనస్ పర్చేస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ ప్లాన్ అనేది మనకి పర్చేస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వచ్చింది. అంటే డైలీ 5 రూపీస్ మనకి ఇన్కమ్ బిల్ ఇంకా యాడ్ చేస్తానే అయితే ఉంటారండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఏంటంటే మనకి ఒలివర్ ప్లాన్లో 20 రూపీస్ అయితే వస్తుంది. బినీత్లో మనకి చూడొచ్చు మనకి 50 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసే ప్లాన్ ఏంటంటే మనకి అది 4700 రూపీస్ ప్లాన్ అండి. ఆ 4700 రూపీస్ ప్లాన్లో మనకి డైలీ ఒక 2000 రూపీస్ అంటే 200 రూపీస్ చిల్లర వస్తుంది కాబట్టి డైలీ 170 రూపీస్ అంటే ప్రతిరోజు మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్. ఏవైతే ప్లాన్స్ మనకు కనిపిస్తున్నాయో ఆ ప్లాన్స్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, మోస్ట్ పాపులర్ ప్లాన్ రెఫరెన్ ప్లాన్. అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది డైలీ మన అమౌంట్ అన్ని చూడొచ్చు కాబట్టి, అంటే ఈ రోజు రోజు విత్డ్రా పర్చేస్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు డిపాజిట్ వ్యాలెట్లో మనకి 50 రూపాయలు అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 4700 అయితే ఉంది. ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన అకౌంట్లో అయితే డబ్బులు అయితే లేవన్నారు కాబట్టి 3 లైన్స్ మీద క్లిక్ చేసి డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకున్నారో అంత అమౌంట్ యాడ్ చేయాలి. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేస్తున్నాను. మినిమం 3000 రూపీస్ అయితే మనం పెట్టాలండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఒక నేమ్ అయితే కనిపిస్తుంది. మీరు ఫోన్పే లేకపోతే గూగుల్ పే ఓపెన్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్కి అండ్ అదేవిధంగా ఈ ఐఎఫ్సి కోడ్ ఈ బ్యాంక్కి ఏంటంటే మనం అయితే అమౌంట్ అనేది పేమెంట్ అయితే చేస్తాము.
ఇక్కడ చూడొచ్చు ఐఎఫ్సి కోడ్ బ్యాంక్ నెంబర్ అయితే ఉంది. ఈ విధంగా ఏంటంటే నేను ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఈ విధంగా 2 బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ బ్యాంక్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అది సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాము. ఈ విధంగా నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. 500 రూపాయలు అయితే నేను పే చేశాను కదండి. ఇది పే చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ స్క్రీన్ షాట్ ఒకటి మీరు తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఐడి కనిపిస్తుంది, యూటీఆర్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు పేమెంట్ చేయగానే మీకు సంబంధించిన యూటీఆర్ నెంబర్ అనేది ఇక్కడ పే చేయాలి. అండ్ సెలెక్ట్ స్క్రీన్ షాట్ అని చెప్పి ఆ స్క్రీన్ షాట్ అని తీసి సెలెక్ట్ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేశారనుకోండి, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు ఇలా సక్సెస్ఫుల్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లోపల అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తుంది. వన్స్ వ్యాలెట్ రాగానే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేసి ప్లాన్స్ అనేవి సెలెక్ట్ అయితే చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలా విత్డ్రా చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. మీరు మొదటిగా ఏంటంటే అకౌంట్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇచ్చాను. మీ అకౌంట్ అకౌంట్ మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. అంటే సెట్టింగ్స్లోకి వచ్చి ఫస్ట్ మీరైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు విత్డ్రా చేసి చూపిస్తాను. ఈ విధంగా విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మినిమం 170 రూపీస్ అయితే అన్నారు. 170 రూపీస్ అయితే విత్డ్రా పెట్టాలి. విత్డ్రా పెట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నా విత్డ్రా హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను. నేనేంటంటే ఇక్కడ 231 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది. రిసీవబుల్ 219 రూపీస్ 0.45 అయితే అన్నారు. ఇప్పుడు ఇక్కడ నాకు డిబిఎస్ అంటే నాకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది. అమౌంట్ దానికి విత్డ్రా అయితే చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మళ్ళీ లాగిన్ అవ్వమంటున్నారు. ఈ విధంగా ఇప్పుడు నేనైతే లాగిన్ అయితే అవుతున్నాను. సో వన్స్ లాగిన్ అయిన దాని తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ మనకి సేవింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్కమింగ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి 219 రూపీస్ నాకైతే వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు 219 రూపీస్ నాకైతే నేనైతే విత్డ్రా పెట్టాను. యాక్చువల్గా ఈ వీడియో అయితే ఎప్పుడైతే చేయొచ్చు నాకు తెలవంగానే, కాకపోతే నేను 100% పేమెంట్ ఇస్తున్నారని చెప్పి కన్ఫర్మ్ చేయడానికి నాకైతే ఒక 2-3 డేస్ దీంట్లో అయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ కొంచెం ఇంట్లో వాళ్ళని అంటే కొన్ని డివైజెస్లో దీంట్లో రెఫరల్ లింక్ అనేది షేర్ చేసి ఇన్స్టాల్ చేసి అలా ఇలా ఎర్న్ చేసింది అంతా పెట్టి విత్డ్రా చేస్తే నాకైతే 219 రూపీస్ అయితే సింపుల్గా అయితే వచ్చేసిందండి, చాలా ఫాస్ట్గా. మీరు కూడా ఈ విధంగా నేను మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను. సో ఇక్కడైతే మీకు నమ్మకం అయితే కుదిరింది కదా. ఇక్కడ ఐఎంపిఎస్ అని చెప్పి కనిపిస్తుంది, గోల్ పే కుమార్, ఇక్కడ నోట్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఏంటంటే దీని ద్వారా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి, నిజంగా వీళ్ళు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. నేను ఆల్రెడీ విత్డ్రా చేసాను కాబట్టి కనిపించట్లా. టోటల్ విత్డ్రాల్ బ్యాలెన్స్ అని చెప్పి మీరు కూడా ఎంత విత్డ్రా చేస్తే అంత అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఈ యాప్తో మీరైతే అంటే ఈ వెబ్సైట్తో మీరైతే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు విత్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటివి ఏంటంటే మినిమం 30 డేస్ అయితే ఉంటాయండి. అందులో ఒక 5 to 10 డేస్ లోపల మన రిటర్న్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ మంచి ఎర్నింగ్ అనేది మనం అయితే చేసుకోవచ్చు. ఇంకా సైన్అప్ చేసుకోకపోతే సైన్అప్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకేంటంటే డైలీ ఒక 20 రూపీస్ అనేది నా అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అవుతుంది. నేనైతే 500 రూపీస్ అయితే యాడ్ చేసుకున్నాను నా అకౌంట్కి. మీరైతే 1000 మీకు కావాలంటే మీరు 300 రూపీస్ అని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 4700, 5000 ఏ ప్లాన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా కంప్లీట్గా మీ ఇష్టము. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఇదైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.